దెయ్యం అతని దగ్గరకు వస్తుంది. ఆ దయ్యం రామస్వామి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నాన్న. అనగానే రామస్వామి ఆశ్చర్యపోయాడు. వెంటనే రామస్వామి ఇలా అంటాడు, నీకు నేను నాన్న ఏమిటి, నా కూతురు చంద్రముఖి అమెరికాలో చదువుకుంటుంది అని అంటాడు. దానికి దెయ్యం ఎలా ఉంటుంది నాన్న, నేనే నీ కూతుర్ని, నన్ను గుర్తుపట్టలేదా అని అంటుంది. కానీ నా కూతురు అమెరికాలో ఉంది కదా అంటాడు రామస్వామి. లేదు నాన్న, నేనే నీ కూతురి చంద్రముఖిని అని చెబుతోంది దెయ్యం. లేదు, నువ్వు నా కూతురు కాదు, నా కూతురు నాకు వారానికి ఒకసారి ఉత్తరం పంపిస్తుంది అంటాడు రామస్వామి. నాన్న, నేనే నీ కూతుర్ని, నీకు వారం వారం ఉత్తరం పంపిస్తున్నది నా స్నేహితురాలు గంగ, మీరు ప్రతి నెల తనకి డబ్బులు పంపిస్తున్నారు కదా. అవును, ఆ విషయానికి నీకెలా తెలుసు అని అంటాడు రామస్వామి. అంతేకాదు, అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా డబ్బులు అడుగుతుందా అని అంటుంది దెయ్యం. దానికి రామస్వామి ఎలా అంటున్నాడు, అవును, కానీ నీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు దెయ్యాన్ని. దానికి దెయ్యం ఎలా సమాధానం ఇస్తుంది, ఎందుకంటే మీ కూతురు చంద్రముఖిని నేను కాబట్టి, మన కాడ డబ్బు ఎక్కువగా ఉండటంతో ఆ గంగ నన్ను ఈ నూతిలోకి తోసి చంపేసింది, అందుకే నేను ఎక్కడ తిరుగుతున్నాను. ఆ మాట వినగానే రామస్వామి కళ్ళు తిరిగి పడిపోతాడు. దెయ్యం అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లి అతనికి సేవలు చేస్తుంది. తరువాత చంద్రముఖి దెయ్యం వాళ్ళ అమ్మగారు వస్తారు. ఆమె ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతారు. భయంతో గట్టిగా అరుస్తారు. ఆ శబ్దానికి రామస్వామికి మెలకువ వస్తుంది. రామస్వామి తన భార్యను దగ్గరకు వెళ్లి తనను లేపుతాడు. అంతలో ఆ దెయ్యం అక్కడికి వచ్చి, అమ్మ, నన్ను గుర్తుపట్టలేదా, నేను నీ కూతురు చంద్రముఖి అంటుంది. చంద్రముఖి దెయ్యం ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు తెలుసుకోవాలంటే మన డాడీ స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.